నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. అయితే ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం ఏంటి అంటే, పాఠశాలలకు మళ్ళీ పూర్వస్థితి అని ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ వచ్చింది. అయితే దీని ద్వారా మనకు తెలిసే విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే, ఎస్జిటి పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా లేదా అనే విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే మన ఛానల్కి మొదటగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో డిఎస్సికి సంబంధించిన అన్ని కంటెంటు మెథడ్స్కి సంబంధించి క్విక్ రివ్యూ నోట్స్ని అందిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి. పాఠశాలలకు మళ్ళీ పూర్వస్థితి. గత ప్రభుత్వ విధానాలతో భ్రష్టుపట్టిన ప్రాథమిక పాఠశాలలను కూటమి ప్రభుత్వం చక్కదిద్దుతుంది. జీవో 117 రద్దు చేసి మళ్లీ ప్రాథమిక పాఠశాలలకు జీవం పోసే దిశగా విద్యాశాఖ వ్యవహరిస్తుంది. ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు ఎలా ఉండాలనే అంశాన్ని తల్లిదండ్రుల నిర్ణయం మేరకే అమలు చేసే దిశగా కసరత్తు చేస్తుంది. సో ఈ అంశంలో తల్లిదండ్రుల నిర్ణయం మేరకే అన్నారు కాబట్టి తల్లిదండ్రులు ఎక్కువగా వాళ్ళ ఇంటికి దగ్గరలోనే పాఠశాలలు ఉండాలి అని కోరుకుంటే కనుక పాఠశాలల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆ రకంగా పోస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయ సంఘాలతో తరచూ సమావేశాలు నిర్వహించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ప్రాథమిక విద్యా వ్యవస్థను చక్కదిద్దాలని ఆదేశించారు. దానికోసం ఎన్నో సంస్కరణలు జరుగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వం జీవో 117తో ప్రాథమిక పాఠశాలలు 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. దీంతో ఇంటికి దగ్గరగా ఉన్న పాఠశాలల దూరం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల వాహనాలు ఎక్కించారు. ప్రాథమిక పాఠశాలల్లో 1, 2 తరగతులు మాత్రమే మిగలడంతో విద్యార్థుల సంఖ్య 10లోపు చేరటం, పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మిగలడంతో ప్రాథమిక విద్యారంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ప్రాథమిక విద్యారంగాన్ని చక్కదిద్దేందుకు నడుం కట్టింది. జీవో 117 రద్దు చేసి ఉన్నత పాఠశాలల్లో ఉన్న ప్రాథమిక విద్యార్థులకు తిరిగి వెనక్కి పంపేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామంలోనూ ఒక మోడల్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేసి 5 తరగతి గదులు, 5 ఉపాధ్యాయులతో మెరుగైన బోధన అందించాలని భావిస్తుంది. అయితే ప్రతి గ్రామంలోనూ ఒక మోడల్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు అనేది అది అంత ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే మోడల్ స్కూల్ అనేది ఒక మండలానికి ఒకటి ఉంటుంది. ఈ కథనం ప్రకారం ప్రతి గ్రామంలోనూ ఒక మోడల్ స్కూల్ అంటే కనుక ఖచ్చితంగా భారీ స్థాయిలో ఎస్జిటిల నియామకాలు చేపట్టాల్సి వస్తుంది. ఇప్పుడున్న పోస్టుల కంటే ఇంకా పోస్టులు ఎక్కువ పెరిగే అవకాశం ఉందన్నమాట. దీంతోపాటు ఏ ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా ఉండేందుకు ఆయా గ్రామాల్లో 1, 2 తరగతులతో ఫౌండేషన్ పాఠశాలలు, 5 తరగతులు ఉండేలా బేసిక్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. అయితే ఈ విధానం కూడా తమకు దగ్గరగా ఉన్న పాఠశాలలను దూరం చేస్తుందనే ఆలోచన తల్లిదండ్రుల్లో వ్యక్తం కావడంతో పాఠశాలలో విద్యా కమిటీలతో సమావేశాలు ఏర్పాటు చేసి తల్లిదండ్రుల నిర్ణయాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. తల్లిదండ్రుల కమిటీల తీర్మానాల మేరకు పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీల సమావేశాలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు పరిస్థితిని వారి ముందు ఉంచారు. ఎక్కువ పాఠశాలల్లో తల్లిదండ్రులు తమకు దగ్గరగా 5 తరగతుల నుంచే బేసిక్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటుకే మొగ్గు చూపుతూ తీర్మానాలు చేశారు. ప్రతి మండలంలో కూడా అధిక సంఖ్యలో ఈ విధానం ఏర్పాటుకు తీర్మానాలు చేసి ఆయా మండలాల విద్యాశాఖాధికారులకు అందించారు. ఈ నిర్ణయాలను ప్రతి మండలంలో ఎంఈఓలు రాష్ట్ర విద్యాశాఖ పోర్టల్లో అప్లోడ్ చేశారు. బేసిక్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు ద్వారా గత పాత విధానాన్ని తిరిగి ప్రాథమిక విద్యారంగంలో నెలకొంటుంది. దీంతో ప్రతి పాఠశాల పిల్లలకు దగ్గరగా ఉండడమే కాకుండా తగిన సంఖ్యలో విద్యార్థులు, టీచర్లు ఉండే అవకాశం ఉందని, ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని పలువురు సూచిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రాథమిక విద్యారంగాన్ని చక్కదిద్దుతున్న కూటమి ప్రభుత్వం నిర్ణయాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అదండి విషయం. ఒకవేళ ప్రతి గ్రామంలోనూ మోడల్ స్కూల్ కనుక ఏర్పాటు చేసినట్టయితే ఖచ్చితంగా ఇప్పుడున్న పోస్టుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. కానీ మోడల్ స్కూల్ అనేవి మండలానికి ఒకటి మాత్రమే మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఈ విషయం మీద మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అయితే రాబోయే రోజుల్లో దీని గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందేమో చూద్దాం. ఇదండి ఈరోజు టాపిక్. మరొక టాపిక్తో మరోసారి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.